నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ప్రచార సభ. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది. మంత్రి బొత్సాకు పురంధేశ్వరిపై కౌంటర్. సాయంత్రం నర్సాపూర్లో జనజాతర సభ. రాహుల్ రేవంత్ రెడ్డి హాజరు. ఏపీ తెలంగాణ బార్డర్ భారీగా పట్టుబడిన డబ్బులు లారీలో తరలిస్తున్న 8 కోట్లు స్వాధీనం. ఏపీ తెలంగాణలకు వర్ష సూచన. పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని హెచ్చరిక. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని జగ్గైపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. దీంతో ఓ లారీలో తరలిస్తున్న 8.40 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని జగ్గైపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా 8.40 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. శ్రీదేవి, ఏపీలో ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు విస్తృతంగా అయితే కనుక తనిఖీలు చేపడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇక ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అయినటువంటి గరికిపాడు చెక్ పోస్ట్ వద్ద అయితే కనుక తనిఖీల్లో భాగంగా లారీలో వెళ్తున్నటువంటి ఏదైతే పైపులతో వెళ్తున్నటువంటి లారీలో అయితే కనుక నగదు గుర్తించడం కూడా జరిగింది. తనిఖీల్లో భాగంగా అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ఇటు నగదు అనేది కూడా ఇటు పోలీసులు సీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఏపీలో దాదాపు పూర్తి స్థాయిలో అయితే కనుక నగదు భారీగా పట్టుబడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు నిన్న ఇబ్రహీంపట్నం గొల్లపూడి సరౌండింగ్స్ లో కూడా ₹1 వరకు కూడా ఇటు నగదును అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ నగదు అన్నింటిలో కూడా సరైన పత్రాలు చూపించకపోతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక వాటిని సీజ్ చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక మరికొన్ని రానున్న 5 రోజుల్లోనే ఇటు ఎలక్షన్స్ పోలింగ్ ఉన్న నేపథ్యంలోనే ఇటు చెక్ పోస్ట్ మొత్తం హై అలర్ట్ ప్రకటించడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక భారీగా నగదు పట్టుబడుతున్న నేపథ్యంలో ఇటు వీటన్నిటిని అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, వీటిపై అయితే కనుక దృష్టి పెడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి చెప్పాలి శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. అదేవిధంగా పోలీసులు కూడా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఉదయం రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కుకట్పల్లిలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వారికి 53.5 లక్షల భారీ నగదు పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలంతా ఇన్వర్టర్లు, ఛార్జింగ్ బల్బులు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు, టార్చ్ లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ సర్కారని గుర్తుంచుకోవాలన్నారు. మే 13న ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. ఓట్ ఫర్ కార్, ఓట్ ఫర్ తెలంగాణ అంటూ పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు కరెంటు కట్ సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని విమర్శించారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తోందని అన్నారు. బొత్స చేసిన వోక్స్ వ్యాగన్ స్కామ్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని 100 కోట్ల పైగా కేంద్రం రైల్వే జోన్కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారి మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరుకు తెరదించేది ఎవరు? బీసీ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమిలినేని సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పి రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందుకీ ఆ నియోజకవర్గం ఏది? ఇందులో ఎవరు విజయానికి చేరువలో ఉన్నారు? ఎవరు పరాజితులు కాబోతున్నారు? వాచ్ ఇట్.
అనంతపురం జిల్లాలో కీలకమైన శాసనసభ స్థానం కళ్యాణదుర్గం. టీడీపీకి కంచుకోటగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని భావిస్తారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ విజయం సాధించారు. అనంతపురం వైసీపీ ఎంపీగా పనిచేసిన తలారి రంగయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పి రామ్ భూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ పోటీ వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్యనే జరగనుంది. వైసీపీ అభ్యర్థి రంగయ్య ప్రభుత్వ పథకాలు జగన్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాటినే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రచారంలోనూ ఆయన ఇదే విషయం చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఉన్న సీనియర్లను కాదని ప్రయోగం చేసింది. పార్టీ తరఫున ఉన్న సీనియర్ నాయకులు ఉమామహేశ్వర నాయుడు, ఉన్నం హనుమంతరాయ చౌదరిలను పక్కన పెట్టి ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబును నిలబెట్టింది. అమిలినేని ఆర్థికంగా బలంగా ఉన్న నేతే కాకుండా నియోజకవర్గంపై మంచి పట్టుంది. నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా ఆయన సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆకళింపు చేసుకున్నారు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని టీడీపీ అధిష్టానం టికెట్ ఆయనకు కేటాయించింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న అమిలినేని ఆర్థికంగా స్థితివంతుడు కాగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న రంగయ్య ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన మొత్తం ఆస్తులను 2 కోట్ల రూపాయలుగా చూపించారు. 2 ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సైతం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెన్నుముకలా భావిస్తున్న బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2 పార్టీల నేతలు హామీలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇదే ప్రధాన హామీతో ప్రజల ముందుకు వెళ్లారు. ఇప్పుడు మరొకసారి ఎన్నికకు సిద్ధమయ్యారు. మరలా అదే ప్రధాన హామీతో మరొక్కమారు ప్రజల ముందుకు వెళ్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలను పరిగణలోకి తీసుకుని వైసీపీకి పట్టం కడతారో, టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కాంట్రాక్టర్ గా చేసిన సేవలు గుర్తించి ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తారో, టీడీపీని గెలిపిస్తారో, వైసీపీని అందలం ఎక్కిస్తారో అంతా సస్పెన్స్. ఏది ఏమైనా బీటీపీ ప్రాజెక్టు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు ఓ సుందర స్వప్నం. ఈ కళ కళ్ళలా మిగిలిపోకుండా ఈసారి ఎన్నికలు గెలిచే ప్రజాప్రతినిధి అయినా చెరువులన్నింటికీ నీరు నింపే చర్యలు చేపడతారని, నిత్యం కరువుతో పోరాడుతున్న తమను కష్టాల కడలి నుంచి విముక్తి చేస్తారని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంపై కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడితే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను ఏ విధంగానైతే లూటీ చేశారో దేశంలో బీజేపీ కూడా దేశ ప్రజల సొమ్మును దోచుకుందని మండిపడ్డారు. రఘువీర్ రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ ఎన్నికల ప్రచారంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోల్ చిట్టీలు చూస్తూ మరి అవన్నీ కూడా ఇంటింటికి తిరిగి మరొక రౌండ్ చేయడం జరుగుతుంది. మరి మొన్న ఎంపీ గారు కూడా వచ్చారు క్యాండిడేట్, వారిని కూడా తీసుకొని అన్ని మండల హెడ్ క్వార్టర్స్ ఎంపీ గారిని పరిచయం చేసి వారు కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కోదాళ్ళు కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు కాంగ్రెస్ పట్ల చాలా నమ్మకంతో మొన్న అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికీ కూడా ఇంకా మార్పు వచ్చింది. మరి 5 గ్యారంటీలు కాకుండా మనము ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలు కూడా టకటక అమలు అవుతున్నాయి కాబట్టి ప్రజలు అవి చూస్తున్నారు, వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కూడా పెరిగింది.
ఏపీలోని జిల్లాల్లో కర్నూలు జిల్లా రూటే సపరేటు. అన్ని జిల్లాల్లో ఎన్నికల తీరు ఒక తీరు, ఈ జిల్లా తీరు మరొకటి. అందుకే ఈ జిల్లాపై ప్రధాన పార్టీలు గురిపెట్టగా అసలు జిల్లా పార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. 52 నియోజకవర్గాలున్న రాయలసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఓవైపు కరువు కాటకం, మరోవైపు ఫ్యాక్షన్ భూతం. రాయలసీమ ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు విలయ తాండవం చేస్తుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో తాగు, సాగునీటి కష్టాలు తీరినా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ప్రజలకు నేటికీ తప్పడం లేదు. ఇలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలుండగా ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులను చేసిన ప్రాంతం కర్నూలు జిల్లా చరిత్రలో నిలిచిపోయింది. టిడ్కో ఇళ్ల సముదాయం, 10,000 ఇళ్ల నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. అయితే పేద, మధ్యతరగతి ప్రజలకు టిడ్కో ఇళ్ల పేరిట 5 ఏళ్ల నుంచి ఊరిస్తూ వచ్చారు. శివార్లలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో ఇళ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులకు ఇళ్లలో చేరలేకపోతున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా 4,500 లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఇంతవరకు లబ్ధిదారులు చేరేందుకు చొరవ చూపడం లేదు. 400 ఎకరాల విస్తీర్ణంలో 665 కోట్ల వ్యయంతో 10,000 ఇళ్లు నిర్మించారు. అయితే 500 కోట్ల విలువైన పనులు మాత్రం పూర్తి చేశారు. నేటికి 155 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కర్నూలులో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. విభజన తరువాత అధికారాన్ని చేపట్టిన గత టీడీపీ హయాంలో 120 కోట్ల వ్యయంతో క్యాన్సర్ సెంటర్ పనులు ప్రారంభించారు. ఆ తర్వాత 2 ఏళ్లుగా కరోనా ప్రభావం చూపడంతో నిర్మాణాలు మందగించాయి. 120 కోట్ల అంచనా మొత్తంలో సివిల్ వర్క్స్ పనుల విలువ 30 కోట్లు. మిగిలిన 80 కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలి. వీటిలో భవనాలే 30 కోట్లకు పైగా ఉంటుంది. స్టేట్ క్యాన్సర్ సెంటర్ పూర్తిగా నిర్మించకుండానే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత నెలలో ప్రారంభించారు. ఎక్కడైనా మంత్రులు ప్రారంభించారంటే అవి ప్రజలకు ఉపయోగపడాలి. ఇక్కడ మాత్రం 80 కోట్ల విలువైన యంత్ర పరికరాలు లేకుండా, భవనం కూడా పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని సీమ జిల్లాల ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల శిథిలావస్థకు చేరుకుంది. ఈ ప్రయోగశాలలో ఫుడ్ పాయిజన్, నీటిలో ఫ్లోరైడ్ శాతం నిగ్గు తేల్చే పరీక్షలు, ప్రభుత్వాసుపత్రికొచ్చే రోగులకు నామమాత్రపు రుసుముతో వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించేవారు. 2009లో వచ్చిన వరదలతో ఈ భవనం నీట మునిగిపోయింది. ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ కాలేజ్, సిల్వర్ జూబ్రీ కాలేజ్ ప్రాంగణంలో మౌలిక వసతుల పేరిట 55 కోట్ల రూపాయలతో భవనాలను చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 3 కాలేజీలలో చేపట్టిన నిర్మాణాలు 70% పూర్తి కాగా, ప్రస్తుత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో 30% పనులు కూడా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. 55 కోట్ల వ్యయంలో కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల 3 ఏళ్ల నుంచి భవనాలు నిరుపయోగంగా మారాయి. క్లస్టర్ యూనివర్సిటీ భవన నిర్మాణ వ్యయం అంతకంతకు పెరిగిపోతుంది. వైసీపీ మానస పుత్రికగా చెప్పుకుంటున్న క్లస్టర్ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు జగన్నాథ్ గట్టు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 88 కోట్ల నుంచి 139 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు సందర్భాల్లో క్లస్టర్ యూనివర్సిటీ ప్రస్తావించడం మినహా భవనాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చొరవ చూపలేకపోతున్నారు. కాంట్రాక్టర్ బంధువులు కావడంతో నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు డ్రా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం బయటపడితే రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. కర్నూలులో కొన్ని రహదారులు విస్తరించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పాత బస్తీ హాస్పిటల్ నుంచి సి క్యాంప్ వరకు, బిర్లా గేట్ నుంచి కృష్ణానగర్ మీదుగా హైవే వరకు, నంద్యాల చెక్పోస్ట్ పరిధిలో దిన్నెదేవరపాడు నుంచి నంద్యాల ప్రధాన రహదారి వరకు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. కార్పొరేషన్లో గుంతలు పూడ్చలేని పాలక మండలి కార్పొరేటర్లు, మేయర్ రోడ్ల విస్తరణ చేపట్టలేకపోతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ క్వార్టర్స్ కబ్జా, విలువైన స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఏబీసీ ఫారెస్ట్,
ఫిషరీస్ కాంపౌండ్, 1200 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాలుగా ప్రభుత్వ క్వార్టర్స్ నిర్మించారు. వీటిలో ఉద్యోగులుండాల్సిన ప్రభుత్వ క్వార్టర్స్లో ప్రస్తుతం ఇతరులు తిష్టవేస్తున్నారు. బీ క్యాంప్లో ఖాళీ అయిన క్వార్టర్స్లో చేరాలంటే వైసీపీకి చెందిన ఓ మహిళా నేతకు డబ్బులు ముట్ట చెబితే క్వార్టర్స్ అప్పగిస్తోంది. ఇలా అనర్హులు తిష్టవేయడంతో ప్రభుత్వానికి ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్ పేరిట కోట్ల రూపాయల బకాయిలున్నాయి. అయితే సుమారుగా 1000 కుటుంబాలు ప్రభుత్వ క్వార్టర్స్లో ఉచితంగా ఉంటూ అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. వీరి వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రూపంలో కోట్ల రూపాయల గండి పడుతోంది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఆర్టీసీ సిటీ బస్సులు లేకపోవడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. కర్నూలు కార్పొరేషన్ స్థాయిలో ప్రజలు కొన్ని సౌకర్యాలను కోల్పోతున్నారు. ప్రధానంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీ బస్సులు లేక ఆటోలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు నగర శివారు కాలనీలు విస్తరిస్తున్నప్పటికీ సిటీ బస్సుల సౌకర్యం మాత్రం నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. కర్నూలు నగర ప్రజల జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు కొత్త కాలనీలు పుట్టుకొస్తూ ఉండడంతో జనాభా పెరిగిపోతోంది. ప్రధానంగా కర్నూలు నగరంతో పాటు కల్లూరు కాలనీలు, కొడమూరు నియోజకవర్గ పరిధిలో కొన్ని డివిజన్లు, లక్ష్మీపురం, పెద్దపాడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. నగర పరిధిలోని కాలనీల ప్రజల తాగునీటి అవసరాల కోసం మరో సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం ప్రతిపాదన మరుగున పడేశారు. ప్రస్తుతం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 300 నుంచి 500 ఎకరాల విస్తీర్ణంలో భూమి అందుబాటులో ఉంది. ఈ భూమిలో మరో సమ్మర్ స్టోరేజ్ నిర్మిస్తే నగర ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించవచ్చు. కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పేరిట అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాహన యజమానులు లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయడం తదితర వాటిపై పోలీసులు పట్టుకుని జరిమానా విధించినా ఎవరూ తప్పుపట్టరు. ఈ పని చేయకుండా ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలో టూవీలర్పై తిరుగుతూ అడ్డగోలుగా రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఫోటోలు తీసి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు 235 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు మెసేజ్ పంపుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడంతో ప్రజల నుంచి బలవంతంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ చలానాల పేరిట రోజుకు ఒక్కొక్క ట్రాఫిక్ పోలీసుకు కొంత మొత్తాన్ని ఫిక్స్ చేసి వసూలు చేయాలని ఆదేశిస్తున్నారని బాధితులంటున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 5 కోట్ల రూపాయలతో చేపట్టిన ఉల్లి గోదాములకు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిపివేశారు. గత టీడీపీ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోవడంతో కోట్ల రూపాయల నిర్మాణాలు వృధాగా మారాయి. 2019 నుంచి 24 వరకు జీరో అంటే జీరో అభివృద్ధి ఏమీ కాలేదు. చాలా ఘోరం. ఎందుకంటే నేను టీజీ భరత్ భరోసా యాత్ర, అంతకుముందు భవిష్యత్ గ్యారంటీ, ఇంటింటికి తిరిగిన ప్రతి దగ్గర కంప్లైంట్సే. ఎక్కడన్నా కంప్లైంట్స్. ఓల్డ్ టౌన్లో పోతే ఈ పొద్దునాడు కూడా మస్కిటోస్. ఎప్పుడైనా అసలు ఇన్నారా సమ్మర్లో మస్కిటో ప్రాబ్లమ్స్ అనేది? సో కంప్లీట్ ఫెయిల్యూర్. దాని రీజన్ నుంచే ఈరోజు టికెట్ కూడా మార్చే పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే ఏమీ చేయలేదు, అబ్సల్యూట్లీ నథింగ్. ఓన్లీ యాక్టింగ్, సోషల్ మీడియాలో యాక్టింగ్ తప్ప రియలిస్టిక్గా కర్నూలుకి ఏమన్నా అయిందంటే జీరో. జిల్లాలోని నగర శివారులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్నాథ గట్టు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పేరిట 8,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు చొరవ చూపకపోవడంతో నిర్మించుకున్న ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరిన్ని కూలిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఇళ్ల పరిస్థితులు చూస్తే లబ్ధిదారులు ఇళ్లపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయానికి తీసుకువచ్చారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా ఆస్తి పన్ను 15% పెంచి ప్రజలపై ఆర్థిక భారం పడేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన విలువ ఆధారంగా ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుపై ఏటా 15% పెంచుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఇంటి పన్ను ఎంత ఉండేది, ప్రస్తుతం ఏటా ఇంటి పన్ను ఎంత పెంచారు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తులు, ఖాళీ స్థలాలు ఇలా అన్నింటికీ ఏటా ఆస్తి పన్ను పెంచుతూ నగర యజమానులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.